సో వెల్కమ్ టు నాగేనాదిత్య మ్యాథ్స్ డే 51 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికీ కూడా స్వాగతం. సో మనం టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లో 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 5th పార్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో మనం ఎక్సర్సైజ్ 9.2లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఈరోజు ఎక్సర్సైజ్ 9.2లోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్, ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో పాటు సో ఎక్సర్సైజ్ 9.2 ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవసరం లేదు అవి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్సైజ్ 9.3లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ వాట్ ఈజ్ ఏ సెక్టర్ అండ్ హౌ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎక్సైజ్ 9.3లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో మనకు ఓన్లీ 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సో అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్న 9.1, 9.2 ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ట్యాంజెంట్స్, ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు, అదేవిధంగా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేయడం జరిగింది. సో వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీకు ఈ సండే టెస్ట్ ఉంటుంది, సీకెంట్స్ అండ్ ట్యాంజెంట్స్ టు ఏ సర్కిల్స్ అనే చాప్టర్ మీద. సో అందరూ కూడా టెస్ట్ని బాగా అటెంప్ట్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఎక్సైజ్ 9.2లో ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ సో కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో నిన్న మనం కన్స్ట్రక్షన్లో ఎక్సైజ్ 9.2లో సెకండ్ ప్రాబ్లం వరకు చెప్పుకున్నాం. సెకండ్ రామ్ వరకు చెప్పుకున్న తర్వాత సో 5th ప్రాబ్లం వచ్చి 5th ప్రాబ్లం అది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చేయడం జరిగింది. సో సెకండ్ రామన్ తర్వాత ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. సో ప్రూవ్ దట్ ద ప్యారలగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక ప్యారలగ్రామ్ లోపల ఒక సర్కిల్ ఉంది. సో అలా ఉంటే కనుక ప్యారలగ్రామ్ ఏమవుతుంది, రాంబస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో దీనికోసం మనం సర్కిల్ తీసుకుందాం. చూడండి, ఒక ప్యారలగ్రామ్ తీసుకుందాం. సో ప్యారలగ్రామ్ లోపల మనకి ఒక సర్కిల్ అనేది ఉంది. సో ప్యారలగ్రామ్ ఈజ్ సర్కమ్స్క్రైబ్డ్ ఎ సర్కిల్, అంటే సర్కిల్ బయట ఒక ప్యారలగ్రామ్ డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటాడంటే ఈ ప్యారలగ్రామ్ వచ్చి రాంబోస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీనికి ఏ అనే పాయింట్ పెట్టుకుంటున్నాను. దిస్ ఈజ్ ఏ, బి, సి, డి. సో ఈ సర్కిల్ ఎక్కడైతే ఈ ప్యారలగ్రామ్ ఇంటర్సెక్ట్ చేస్తుందో, అంటే టచ్ చేస్తుందో, ఈ పాయింట్స్ మనం ఏదో పి, క్యూ, ఆర్, ఎస్. సో పిక్యూఆర్ఎస్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ ప్యారలగ్రామ్ వచ్చి ఏబిసిడి ప్యారలగ్రామ్ వచ్చి రాంబస్ అని ప్రూవ్ చేయాలి. సో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా మీకు చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది ఒక ప్రాబ్లం. సో ఏంటంటే ఆ ప్రాబ్లం, ఇఫ్ ఏ సర్కిల్ టచెస్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి దెన్ ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏసీ అని మనం ఒక ప్రాబ్లం నేర్చుకున్నాం. అంటే ఒక క్వాడ్రిలేటరల్ ఒక సర్కిల్ ఉంది ఇలాగా. సో క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. సో ఈ క్వాడ్రిలేటరల్ యొక్క అన్ని సైడ్స్ ని ఒక సర్కిల్ టచ్ చేస్తుంది. సపోజ్ ఇది ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్. సో ఇక్కడ పిక్యూఆర్ఎస్ అనే పాయింట్ దగ్గర ఇది టచ్ చేస్తుంది. సో మనకు ఆల్రెడీ ఏం ప్రూవ్ చేసాం, మనం ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి అని ప్రూవ్ చేసాం. ఓకే, సో అదే పాయింట్ ఇక్కడ రాస్తాం అన్నమాట. ఇఫ్ ఏ సర్కిల్ touches all sides of a quadrilateral
then sum of the opposite sides equal, then sum of the opposite sides opposite sides are equal. సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ పాయింట్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఏబిసిడి ఏంటి? ఏబిసిడి ఈజ్ ఏ, సారీ ఇక్కడ డి పెట్టాలి. సో ఏబిసిడి ఈజ్ ఏ పారాగ్రామ్. సో ఏ పారాగ్రామ్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రిలేటరల్. సో ఆపోజిట్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. దేర్ ఫోర్ మనకి ఏమొస్తుందంటే దేర్ ఫోర్ ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి. BC plus AD. Okay. So this implies, సో మనకు ఆల్రెడీ తెలుసు పారలగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏబి ఉన్న ప్లేస్ లో సిడి రాసుకోవచ్చు, లేదా సిడి ఉన్న ప్లేస్ లో ఏబి రాసుకోవచ్చు. సో దిస్ ఇంప్లైస్ ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీసీ. సో ఈ పాయింట్ ఎందుకు రాసామంటే పారలగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి. సో ఈ పాయింట్ ఎందుకు రాసామంటే ఇఫ్ ఏ సర్కిల్ టచెస్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ దెన్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ సమ్ అంటే ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి అవుతుంది. సో దాని ప్రకారం ఇది రాసామండి. దిస్ ఇంప్లైస్ 2AB ఈజ్ ఈక్వల్ టు 2BC అని వచ్చింది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఫైనల్గా ఏమొచ్చిందంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని వచ్చింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఏబి అంటే ఈ సైడ్, బీసీ అంటే ఈ సైడ్. సో ఈ పారలగ్రామ్ కి అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అని వచ్చింది ఇప్పుడు. సో ఏబి బీసీ అంటే అడ్జసెంట్ సైడ్స్ అన్నమాట. అదేవిధంగా మనకి సిడి ఏడి కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనం సిడి ఉన్న ఏబి ఉన్న ప్లేస్ లో సిడి రాసుకుని, అదేవిధంగా బీసీ ఉన్న ప్లేస్ లో ఏడి రాసుకుంటే సిడి ఏడి కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక ఒక పారలగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక పారలగ్రామ్ లో ఎప్పుడైనా సరే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబస్ అవుతుంది అనమాట. దేర్ ఫోర్ adjacent sides are equal. Therefore adjacent sides are equal. Adjacent sides are equal. Hence it is a rhombus. Hence it is a rhombus. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఈ ప్రాబ్లంలో అంతా కూడా ఈ పాయింట్ మీద బేస్ ఉంది. ఇఫ్ ఏ సర్కిల్ టచెస్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ దెన్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ పాయింట్ మీద డిపెండ్ అనమాట. సో ఇక్కడ పారలగ్రామ్ ఇది క్వాడ్రిలేటరల్ అవుతుంది కాబట్టి మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్స్ సమ్ ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి. ఇక్కడ మనకి పారలగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఏబి దీనికి ఈక్వల్ అవుతుంది, సిడికి ఈక్వల్ అవుతుంది కాబట్టి సిడి ఉన్న ప్లేస్ లో ఏబి రాసుకున్నాను, అదేవిధంగా ఏడి ఉన్న ప్లేస్ లో బీసీ రాసుకున్నాం. సో 2AB ఈజ్ ఈక్వల్ 2BC అవుతుంది. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ అవుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ, ఏబి బీసీ ఏంటి, అడ్జసెంట్ సైడ్స్. సో అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఒక పారలగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే సో ఈ 2 సైడ్స్ ఈక్వల్ అవుతుంది, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అవుతుంది. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయి. సో ఈ పారగ్రామ్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, రాంబస్ అవుతుంది అనమాట. సో హెన్స్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. సో ఈ విధంగా దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ వన్, a triangle ABC is drawn to circumscribe a circle of radius 3 cm such that the segment BD and CD into which BC is divided by the point of contact D are of the length 9 cm and 3 cm respectively. Find the sides AB and AC. సో ఈ ప్రాబ్లం చదివితే మనకి ఏం అర్థం అవుతుందో డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సో ఇది డయాగ్రామ్.
ఇక్కడ ఏంటంటే డయాగ్రామ్ లో చూడండి ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ సర్కిల్. సర్కిల్కి ఇలాగా సర్కమ్స్క్రైబ్ అయింది ఒక ట్రయాంగిల్. సో అదేవిధంగా ఈ సర్కిల్ యొక్క రేడియస్ అంటే 3 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 3 సెంటీమీటర్స్ రేడియస్. సో ఇంకేం ఇచ్చారంటే సచ్ దట్ ద సెగ్మెంట్ బీడీ, ఇక్కడ డి అనే పాయింట్ కూడా ఉంటుంది చూడండి, ద సెగ్మెంట్ బీడీ అండ్ డిసి, ఇక్కడ చూడండి బీడీ డిసి లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇంటూ విచ్ బీసీ డివైడెడ్ బై ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో బీసీ అనే మొత్తం లైన్ సెగ్మెంట్ ని బీడీ డిసి కింద ఎవరు డివైడ్ చేస్తున్నారు, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి అనేది డివైడ్ చేస్తుంది అనమాట. ఆర్ ఆఫ్ ద లెంగ్త్ 9 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ బీడీ యొక్క లెంగ్త్ వచ్చి 9 సెంటీమీటర్స్ మాట, బీడీ యొక్క లెంగ్త్ వచ్చి 9 సెంటీమీటర్స్, అదేవిధంగా సిడి యొక్క లెంగ్త్ వచ్చి 9 సెంటీమీటర్స్. సో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఏబి, సో ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం మనం చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం మనం. సో ఇక్కడ ఈ అనే పాయింట్ పెట్టుకుందాం, నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ సెంటర్ ఓ ఇది, సో ఓని ఎఫ్ని జాయిన్ చేస్తున్నాను. సో ఈ ప్రాబ్లం చాలా లాజికల్ ప్రాబ్లం, ఇది చాలా ఈజీగా చేయొచ్చు. సో లాజిక్ మనం తెలియాలి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే లాజిక్ దీంట్లో చూడండి, ఇక్కడ బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి, సో బీడీ అనేది ఏంటవుతుంది మనకి ఇక్కడ టాంజెంట్ అవుతుంది, అదేవిధంగా బి ఏమవుతుంది టాంజెంట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, మనకి 9 సెంటీమీటర్స్ ఉంటుంది, దీని వాల్యూ 9 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇది. సో అదేవిధంగా సిడి అనేది కూడా ఒక టాంజెంట్ అవుతుంది, సిఎఫ్ కూడా టాంజెంట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ కాబట్టి ఆటోమేటిక్గా సిఎఫ్ కూడా ఎంత ఉంటుంది, మనకి 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ ఏంటంటే ఏఈ ఏఎఫ్, ఈ 2 టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఆ లెంగ్త్ మనకి తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్. సో ఇక్కడ నుంచి ఏఎఫ్ ఎక్స్ అవుతుంది, ఏఈ ఎక్స్ అవుతుంది, అదేవిధంగా బిఈ వచ్చి 9 అవుతుంది, సిఎఫ్ వచ్చి 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. మీకు బాగా అబ్జర్వ్ చేయండి, ఓడి 3 సెంటీమీటర్స్, సిడి 3 సెంటీమీటర్స్, సిఎఫ్ 3 సెంటీమీటర్స్, అంటే అదేవిధంగా ఇది కూడా 3 సెంటీమీటర్సే, ఓఎఫ్ కూడా రేడియస్ కాబట్టి ఇది కూడా 3 సెంటీమీటర్స్. సో ఈ క్వాడ్రిలేటర్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అండ్ వన్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, మనకి ఒక స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్నే మనం ఇక్కడ రాస్తాం, సొల్యూషన్ ఓడి డిసిఎఫ్ is a square because OD is equal to CD is equal to CF is equal to OF. స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్గా ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, మనకి యాంగిల్ ఓడిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ ఓడిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దేర్ ఫోర్ ఇది స్క్వేర్ కాబట్టి సో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మనకి ఇది 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. దేర్ ఫోర్ యాంగిల్ DCF is also 90 degrees. So angle DCF 90 degrees అంటే ఈ ట్రయాంగిల్ ఈ యాంగిల్ ఎంత అయింది, 90 డిగ్రీస్ అయింది. Therefore ABC triangle ఏమవుతుంది, therefore ABC triangle ABC is a, therefore triangle ABC is a right angle triangle. Triangle ABC is a right angle triangle. Right angled triangle. Triangle ABC is a right angle triangle. So ABC ఏ ట్రయాంగిల్ ఏంది, ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ మనకి
పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇంప్లాయిస్ ఇందులో ఏబీ అంటే దేనికి ఈక్వల్ చూడండి, ఏబీ అంటే 9 ప్లస్ ఎక్స్కి ఈక్వల్. సో ఏబీ అంటే ఏఈ ప్లస్ బిఈ యాడ్ చేయాలి కాబట్టి 9 ప్లస్ ఎక్స్కి ఈక్వల్. సో 9 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ is equal to, so BC అంటే 9 plus 3, this is 12, so this is equal to 12 square plus AC square, AC అంటే x plus 3 కి equal, so x plus 3 whole square. So this implies, so a plus b whole square expand చేసినట్లయితే 9 square అంటే 81, a square plus b square అంటే x square plus 2ab అంటే 2 into 9 into x, that is 18x is equal to 12 square అంటే 144 plus x square, a square అంటే x square plus b square అంటే 3 square అంటే 9 plus 2ab అంటే 3 into x into 2, that is 6x. So this implies, so both sides x square cancel అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 144, ఇక్కడ 9. సో ఇక్కడ కాన్స్టెంట్స్ అన్ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి ఎక్స్ వాల్యూస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 18x మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 9, 144 ప్లస్ 9 మైనస్ 81. దిస్ ఇంప్లైస్ 18 మైనస్ 6x అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 144కి 9 యాడ్ చేయాలి. 144కి 9 యాడ్ చేస్తే మనకి 153 అవుతుంది. సో 153లోంచి 81 సబ్ట్రాక్ట్ చేయాలి. 81 సబ్ట్రాక్ట్ చేస్తే 152, 152లోంచి 80 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 72 అవుతుంది. సో దిస్ ఈజ్ 72. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 72/12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు మనకి 6 వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏబీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ దేనికి ఈక్వల్, x ప్లస్ 9కి ఈక్వల్, x ప్లస్ 9, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 9. సో x is 6 and this is 9, that is 15 centimeters. సో దిస్ ఈజ్ 15 centimeters. ఇంకా దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం, బీసీని ఫైండ్ అవుట్, ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో AC ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3కి ఈక్వల్. సో దిస్ ఈజ్ ఈక్వల్, x వాల్యూ వచ్చి 6 ప్లస్ 3, సో దిస్ ఈజ్ ఈక్వల్ 9 centimeters. ఓకే, సో ఈ టోటల్ వచ్చి 12 centimeters వచ్చింది, 9 centimeters వచ్చింది. సో ఇదేమో 15 centimeters వచ్చింది. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ కూడా సరిపోతుంది. ఎందువల్లంటే 15 స్క్వేర్ అంటే 225, అదేవిధంగా 9 స్క్వేర్ అంటే 81, నెక్స్ట్ ఇక్కడ బీసీ స్క్వేర్ అంటే 9 ప్లస్ 3, 12 స్క్వేర్ అంటే 144. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే 225కి ఈక్వల్ అయింది. సో మనం చేసిన ప్రాబ్లం వెరిఫై అయింది అనమాట. సో ఈ విధంగా. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను చూడండి, చాలా లాజికల్ ప్రాబ్లం ఇది. ఇందులో లాజిక్ అంతా ఎక్కడ ఉందంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని మనం ప్రూవ్ చేయడమే ఈ ప్రాబ్లంలో లాజిక్. ఇది డైరెక్ట్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, మనం ప్రాబ్లం చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఈ ప్రాబ్లంలో అంత లాజిక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయడం అనమాట. సో ఎలా ప్రూవ్ చేసామంటే, అది ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడు, అదేవిధంగా బీడీఏమో 9 centimeters ఇవ్వడం జరిగింది, సిడిఏమో 3 centimeters ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 9 centimeters కాబట్టి ఇది కూడా 9 centimeters. అదేవిధంగా ఈ 3 centimeters అని ఇవ్వడం జరిగింది కాబట్టి 3 centimeters అంటే సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి ఇది కూడా 3 centimeters అవుతుంది. సో ఇది రేడియస్ 3 centimeters ఇది, అదేవిధంగా ఇది కూడా రేడియస్ కాబట్టి ఇది కూడా 3 centimeters. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుందంటే క్వాడ్రిలేటర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అండ్ వన్ యాంగిల్ ఇస్ 90 degrees. ఒక క్వాడ్రిలేటర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఒక యాంగిల్ 90 degrees అయితే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో ఇది స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, మనకి 90 degrees ఉంటుంది అనమాట. సో ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది కాబట్టి ఏబిసి ట్రయాంగిల్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ అదే రాశాను, ఇక్కడ ODCF ఈజ్ ఏ స్క్వేర్ బికాస్ OD ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు CF ఈజ్ ఈక్వల్ టు OF ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. ఓకే, అండ్ ఆల్సో యాంగిల్ ODC ఈజ్ ఈక్వల్ 90 degrees. సో ODC అనేది 90 degrees కాబట్టి ఇదేమవుతుంది, మనకి స్క్వేర్ అవుతుందని రాసాం, ముందే రాశాను కదా. సో దేర్ ఫోర్ యాంగిల్
ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుతుంది 90 అవుతుంది. యాంగిల్ DCF ఈజ్ ఈక్వల్ 90 అని రాశాను. ఎప్పుడైతే యాంగిల్ DCF 90 degrees అయిందో ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ నేను ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్, ఇక్కడ నుంచి ఈ ఏఈ అనే ట్యాంజెంట్, ఏఎఫ్ అనే ట్యాంజెంట్ వీళ్ళ లెంగ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దీని ఎక్స్ అనుకున్నాను, దీని ఎక్స్, అప్పుడు ఆటోమేటిక్ కూడా ఎక్స్ అవుతుంది. సో నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అవుతుంది. సో ఏబీ అంటే మనకి దీనికి ఈక్వల్ అంటే 9 + x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే 9 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 12 కి ఈక్వల్ 12 స్క్వేర్ ప్లస్ ఏసీ అంటే x + 3 కి ఈక్వల్ x + 3 హోల్ స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్ 9 + x హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కింద రాయడం జరిగింది. అదేవిధంగా 12 స్క్వేర్ అంటే 144, x + 3 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 2 × 3 × x దట్ ఈస్ 6x. సో బోత్ సైడ్స్ x క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒకవైపుకి, అదేవిధంగా వేరియబుల్స్ అన్ని ఒకవైపుకి తీసుకెళ్తే సో 18x - 6x ఈజ్ ఈక్వల్ 144 + 9 -81. సో 100 + 40 144 + 9 అంటే మనకి ఇక్కడ 153 వస్తుంది. సో 153 లోంచి 800ని 81ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 72 వచ్చింది. ఓకే, 72 వచ్చింది కాబట్టి ఇక్కడ 12x ఈజ్ ఈక్వల్ టు 72. సో x ఈజ్ ఈక్వల్ టు 72/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. సో x వాల్యూ 6 వచ్చింది ఇప్పుడు మనకి. సో ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ అంటే దీనికి ఈక్వల్ x అండ్ 9 కి ఈక్వల్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ x + 9 దట్ ఈజ్ ఈక్వల్ 6 + 9 దట్ ఈజ్ ఈక్వల్ 15 సెంటీమీటర్స్. సో అదేవిధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు x + 3 కి ఈక్వల్ దట్ ఈజ్ ఈక్వల్ 6 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 9 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఏబీ ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలా మంచి లాజికల్ ప్రాబ్లం ఇది. సో అందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ ప్రాబ్లం అంతా కూడా దేని మీద డిపెండ్ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ పాయింట్ డ్రా చేసే టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటాయనేది అనే పాయింట్ మీద, అదేవిధంగా టాంజెంట్స్ కి ఆ రేడియస్ కి బిట్వీన్ యాంగిల్ వచ్చి 90 degrees ఉంటుంది అనే పాయింట్ మీద. సో ఎంటైర్ ఇప్పుడు మన చాప్టర్ లో ఏమైతే చెప్పుకున్నాం అన్ని కూడా దీంట్లో ఈ ప్రాబ్లం లో కవర్ అవుతుంది అన్నమాట. ఓకే, construct a tangent to a circle of radius 4 centimeters from a point on the concentric circle of radius 6 centimeters and measure its length. Also verify the measurement by actual calculations. So we have to construct tangents to a circle when the given two circles are concentric circles. Okay, so we have to draw tangents to smaller circle from a point on the larger circle. So first we have to draw a smaller circle with radius 4 centimeters. So this yellow colored circle radius is 4 centimeters. So with the same center and the radius 6 centimeters, we have to draw another circle. So this is pink color circle. This pink color circle radius is 6 centimeters. So these two circles are concentric circles. Circles having the same center and different radii are known as concentric circles. Okay, now plot any point on the larger circle. So I'm going to plot a point. So this is a point on the larger circle. Now join these 2 points. So this OP, this is a line segment OP. So we have to draw perpendicular bisector to line segment OP. So for that we have to take compass, put the tip of the compass on O and take more than half of the radius of OP. So draw arcs on either side of OP. Okay, so like this. Next we have to put the tip of the compass on point P and with the same radius we have to draw another 2 arcs on either side of OP, so intersecting the previous arcs. Okay, now we have to join this point of intersection of 2 arcs. Okay, so this line is known as a perpendicular bisector of OP. So the perpendicular bisector of OP intersect at M and with the M as a center and OM or PM as a radius, we have to draw a circle with the center M and OM or PM as a radius. So this is a circle with center M and OM or MP or radius. So this new circle intersect the smaller circle at the points small a and small b. So if you join these points small a and small b to P, we will get the tangents, required tangents. Now I'm going to join the points A and B and B and P. So these are known as tangents to the required circle. So this is the way how we can draw tangents to a concentric circle. Okay,
సో ఇప్పుడు మీ అందరికీ చెప్పిన ఈ కన్స్ట్రక్షన్ నేను లైవ్గా మీకు కాంపస్ తోటి స్కేల్ తోటి డ్రా చేసి చూపిస్తాను, అది కూడా చూడండి ఇప్పుడు. ఓకే, సో దాంట్లో ఓన్లీ మీకు మ్యూజిక్ మాత్రం వస్తుంది, కన్స్ట్రక్షన్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సెషన్ చూసారు కదా. సో ఇప్పుడు మనం వేరే కొత్త టాపిక్ లోకి ఈ చాప్టర్ లో ఎంటర్ అవుతున్నాం, వేరే కొత్త కాన్సెప్ట్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ తోటి ఈ చాప్టర్ మనకు కంప్లీట్ అయిపోతుంది. ఈ విషయాలన్నీ చెప్పుకున్న తర్వాత మనకి ఎక్సైజ్ 9.3 స్టార్ట్ అవుతుంది. సో ఎక్సైజ్ 9.3 మనకి ఈ చాప్టర్ కి లాస్ట్ ఎక్సైజ్. సో ఈ ఎక్సైజ్ 9.3 లో మనకి 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ కి మనం వెళ్దాం. చూడండి, సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్మ్డ్ బై ఏ సీకెంట్. What is a segment of a circle formed by a secant? So let us see. So this is a circle and this is a chord. Okay. So this is a circle and this is a chord. If you observe the shaded region, I am going to shade this region. So this shaded region is known as segment of the circle. This shaded region is known as a segment of the
circle. So this segment is known as minor segment. This segment is known as minor segment because this segment is formed by the chord and the minor arc. So that is why this is known as a minor segment. So this segment is known as a minor segment. And opposite to this minor segment, we have a major segment. So this is called the major segment. So this is the called major segment of the circle. Okay. So this is the major segment of the circle. So this is the segment of circle. So in our ninth class, this concept is also introduced at ninth class, but unfortunately you are not learnt those concepts due to COVID-19. So the syllabus has been deleted from your uh, particular year. So these are known as segment of a circle. So minor segment and major segment. So next, area of a sector. So what is a sector? So this is the center of the circle. This is a radius OA and this is radius OB. So the area formed by an arc of the circle and the ending point of the arcs joined by the radius are known as sector. So this part is known as a sector. This is a sector. So what is a sector? So the area formed by an arc joining the radii with the ending point of the arc. So radii యొక్క ఆర్క్ యొక్క ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం ఈ సెంటర్కి జాయిన్ చేయాలి ఒక రేడియస్ని. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి సెంటర్ జాయిన్ చేయాలి. సో ఇక్కడ వచ్చి దీన్ని ఏమంటాం అంటే మనం ఈ సెక్టర్ అంటాం. సో ఏరియా ఆఫ్ సెక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాను అనుకోండి. అదేవిధంగా ఈ సెక్టర్ యొక్క రేడియస్ ఆర్ అనుకున్నాను అనుకోండి. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు x/360 degrees into x/360 degrees into pi r square. ఈ ఫార్ములా అందరికీ రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఇవి ఆల్రెడీ మీకు 7th క్లాస్లో వచ్చి ఉంటుంది ఇది ఫార్ములా. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు x/360 degrees into pi r square. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ ఎక్సైజ్ 9.3లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ ఫార్ములా మనకు బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సెక్టర్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి సపోజ్. సో దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఎక్స్ అనే పాయింట్ పెట్టుకుంటున్నాను నేను. సో ఏఎక్స్బి అనే ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, సెక్టర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ సెక్టర్ ఏ సెక్టర్ ఏఓబి అనే సెక్టర్ కనిపిస్తుంది కదా, ఏఓబి సెక్టర్ ఏరియాలోంచి ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేసాం అనుకుంటే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది? ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ area of sector minus area of sector minus area of triangle AOB. సో AOB ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి దేంట్లోంచి, సెక్టర్ ఏరియాలోంచి. సో ఆటోమేటిక్గా మనకి ఈ పోర్షన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది. So find the area of sector whose radius is 7 centimeters with the given angle. The first angle is given as 60 degrees and the second one is 30 and 72, 90 and 120. So first we have to draw a diagram. So this is this shading region. So this is the required
sector, this is sector. Okay, so this angle is 60 degrees. This angle is 60 degrees, and radius of the sector is r is equal to 7 centimeters. Okay, now we have to find area of this sector. So solution. So what is given from the problem? Radius r is equal to 7 centimeters, and the angle of the sector x is equal to 60 degrees. So area of sector is equal to area of sector is equal to x by 360 degrees into pi r square. So this is equal to, the value of x is 60, 60 by 360 into pi, pi is 22 by 7 into r square, that is 7 into 7. So ఇక్కడ 60 cancels in 6 times and 7 cancels. So we get 22 into 7 by 6. So this is 7 2s are 14, 1, 7 2s are 14, 1, 15 by 6. So this is 156 by 6. Now we have to divide 150, 154 by 6. We have to divide 154 by 6. We will get 6 2s are 12 and 34, and 6 5s are 30, and put a point here. 6 6 are 36. So get the remainder, and the 6 repeats. This is a non-terminating repeating decimal. So this is equal to 25.66 approximate value square centimeters. Okay, so ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. So this problem, in this problem the angle is given as 30 degrees. Radius r is equal to same 7 centimeters. So area of sector is equal to area of sector is equal to x by 360 degrees into pi r square. So this is equal to 30 by 360 into pi. The value of pi is 22 by 7 and r is 7 into 7. So 30 cancels how many times? 12 times, and 7 cancels. So this is 154 by 12. Now we have to divide 154 by 12. We get, so 12 ones are 12, 3 34, 12 twos are 24. Get 10 remainder and put a point here, 0. 12 eights are 96, again 4, 0. 12 threes are 36. So approximate value is 12.83. So this is 12.83 square centimeters. Okay, so next one. So this time this angle is 72 degrees. This angle is 72 degrees. So area of sector is equal to area of sector is equal to x by 360 degrees into pi r square. So this is equal to 72 by 36, 360 into pi r square. So the value of pi is 22 by 7 into r square, that is 7 into 7.
So now we have to cancel. How many 72s makes 360? So we have to find that. How many 72 makes so for example I am going to take 72 fives. 5 twos are 10, 1, 7 fives are 35, 1, 360. So 72 cancels 5 times, and 7 cancels. So this is equal to 22 sevens are 154 by 5. So now we have to divide 154 by 5. So 3 times 15, 0, 0 times 4, put a point here, 0, 8 times. So this is equal to 30.8. So this is equal to 30.8 square centimeters. 30.8 square centimeters. సో దీని వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 30.8 స్క్వేర్ సెంటీమీటర్స్ రావడం జరిగింది. ఓకే, సో ఈ రిమైనింగ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం 90 degrees యాంగిల్ అండ్ 120 degrees యాంగిల్. ఈ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేసి నాకు పోస్ట్ చేయండి. సో నేను సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను ఇప్పుడు. సెకండ్ ప్రాబ్లం, ద లెంగ్త్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 14 centimeters. ఫైండ్ ద ఏరియా స్వెప్ట్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ 10 minutes. సో ప్రాబ్లం మంచి లాజికల్ ప్రాబ్లం ఇది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద లాజికల్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, ఒక క్లాక్ ఇలా మనకి ఈ షేప్లో ఉంటుంది. సో ఇది మనం ఓ అనుకుందాం. సో ఇది దీని యొక్క మినిట్స్ హ్యాండ్ అనమాట. సో మినిట్స్ హ్యాండ్. సో మినిట్స్ హ్యాండ్ మనకి ఒక కంప్లీట్ రొటేషన్ తిరిగింది అనుకోండి. సో ఎన్ని డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అంటే కంప్లీట్, అంటే ఇక్కడ 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మినిట్స్ హ్యాండ్ ఇలా తిరుగుతూ ఇలా వచ్చింది అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకు టైం 1 hour టైం అవుతుంది, అంటే 60 minutes అవుతుంది. 60 minutesలో ఎంత రొటేట్ అవుతుంది? 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ మీద ఈ ప్రాబ్లం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం ఇచ్చారంటే సో ఇక్కడ ఇనీషియల్గా సపోజ్ ఇక్కడ మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉందనుకుందాం, ఇనీషియల్ పాయింట్ అనమాట ఇది. సో 10 minutes రొటేట్ అయింది. సో 10 minutes రొటేట్ అయ్యి ఈ మినిట్స్ హ్యాండ్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, అంటే ఇది 10 minutes మాట ఇది. సో ఇక్కడున్న ఈ హ్యాండ్ వచ్చి 10 minutes హ్యాండ్ ఇక్కడికి వచ్చింది 10 minutesలో. ఓకే, వస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఏరియాని సెపరేట్ చేసిందని అడుగుతాను, అంటే ఏరియా ఎంతో మనకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి మనకి ఏం ఫామ్ అయింది, ఇక్కడ ఒక సెక్టర్ ఫామ్ అయింది కదా. సెక్టర్ యొక్క ఏరియా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికోసం మనకి ఏం కావాలి? ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఇక్కడ యాంగిల్ తెలియాలి, ఈ సెక్టర్ చేసే యాంగిల్ తెలియాలి, ఫస్ట్ రేడియస్ తెలియాలి. సో రేడియస్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఎందుకంటే దీని హ్యాండ్ యొక్క లెంగ్త్ రేడియస్ అవుతుంది. సో రేడియస్ 14 centimeters. సో ఇది బాగానే ఉంది. సో మనకి ఏం కావాలి ఇప్పుడు? యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే సొల్యూషన్ in 60 minutes in 60 minutes minutes hand make minutes hand make in 60 minutes minute hand makes 360 degrees angle. 360 degrees angle. Therefore 60 minutes కి 360 degrees angle చేస్తుంది, అంటే 1 minute కి 1 minute. సో 1 minute కి 360 by 60. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 cancel 6 degrees. సో ఎవ్రీ 1 minute కి ఈ మినిట్స్ హ్యాండ్ వచ్చి 6 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ మినిట్ హ్యాండ్ ఎంత రొటేట్ అయింది? 10 minutes వెళ్ళింది అనమాట, అంటే 10 minutes కి కావాలి ఇప్పుడు మనకి. సో ఫర్ 10 minutes 6 into 10, that is equal to 60 degrees యాంగిల్. సో ఇక్కడున్న మినిట్స్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఎంత వస్తుందంటే 60 degrees యాంగిల్ వస్తుందంట.
సో దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 60 degrees అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టర్ A ఈజ్ ఈక్వల్ టు x by 360 degrees into pi r square. So this is equal to 60 by 360 into pi value వచ్చి 22/7 into r square. r అంటే 14 into 14. So 60 వచ్చి దీంట్లో 6 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 7 వచ్చి దీంట్లో 2 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 వచ్చి దీంట్లో 3 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 22 into 14 by 3. సో 14ని 22తో మల్టిప్లై చేద్దాం మనం. సో 14, 22. సో 28. సో దిస్ ఈజ్ 8, 0, 1. దిస్ ఈజ్ 308. సో దిస్ ఈజ్ 308 by 3. 308 by 3. సో 308ని మనం 3తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు 3తో డివైడ్ చేద్దాం. So 3 ones are 3, 0, 0, 0 times, and 8, 3 twos are 6, 2.0, so 6 times. So this is 102.6 square centimeters. సో ఇక్కడ 6 అనేది రిపీటింగ్ అవుతూ ఉంటుంది ఇలాగా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కింద. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 102.66 అలా ఎక్సెట్రా వస్తుంటుంది అనమాట. సో ఇది ప్రాబ్లం ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్.